అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నమే వీడియో ఇచ్చాను కదా. మీడియా అన్నాక దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. హద్దు దాటకుండా ఉన్న విషయాన్ని చెప్పాలి. నీ దగ్గర ప్రూఫ్లు ఏం లేవు, బట్ ఎలిగేషన్ చేయదలుచుకున్నా అవి ఎలా ఉండాలి? సద్విమర్శల్లా ఉండాలి. ఇన్ కేస్ విమర్శల్లాగా ఉన్న అసభ్యంగా అశ్లీలంగా ఉండకూడదు. అది బట్ ఈరోజు సజ్జనార్ చెప్తున్నారు. నా తెలిసి ఈ మధ్యకాలంలో మీడియా విషయంలో ఆయనంత సీరియస్ ఉండటం ఎప్పుడు గమనించాల. క్రాస్ చెక్ చేసుకున్నాను. ఆ వీడియో కార్డ్ అటాచ్ చేసిన చూడండి. సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తా. నా వర్షను ఎన్టీవీలో ఒక కథనం ప్రసారమైంది. ఏంటి అది అన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్, ఆమెకు సంబంధించి ఒక అసత్య ప్రచారం, అది కూడా ఓ రకంగా వాళ్ళ ఫ్యామిలీ కనుక అది చూస్తే ఇక తలెత్తుకోలేరన్న విధంగా ఉన్నటువంటిది అన్నారు. నేను ఇండెప్త్లో వెళ్ళదలుచుకోవట్లేదు. దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని అడిగారంట. ఇస్తామని అన్నారంట. ఇన్పుట్ ఎడిటర్ రమేష్, దొంతు రమేష్ అతను అనుకుంటా, తర్వాత రిపోర్టర్లు చారి, సుధీర్, వీళ్ళు సిఇఓ, తర్వాత వచ్చేసి ఐ థింక్ న్యూస్ ప్రజెంట్ చేసిన దేవి అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, అండ్ ప్రెస్ మీట్లో వచ్చేసి దేవి అని కూడా రిపోర్టర్ అడిగితే ఆయన చెప్పినట్టుకున్నారు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, నేను గతంలో ఈటీవీ ప్రతిధ్వని చేస్తున్నప్పుడు అనుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లైన్ మా వాళ్ళు యాడ్ చేశారు. ఇంట్రో చేసి నేను చదివేశాను. బట్ అది ఆ డిపార్ట్మెంట్ దాకా వెళ్ళింది. మాకు సంబంధం దాంట్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అన్నారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు అన్నప్పుడు మా వాళ్ళు అపాలజీ మెన్షన్ చేస్తూ ఇంకోసారి రిపీట్ కాదంటూ ఆన్సర్ ఇచ్చారు. రీజాయింట్ కూడా వేశారు, తప్పు జరిగింది అన్నట్టు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి సజ్జనార్ వాళ్ళు అడుగున్నారట. ఆల్రెడీ స్పెషల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు అడిగినది ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇవ్వండి, అండ్ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మాకు సబ్మిట్ చేయండి, అండ్ దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఏంటి ఆ డేటా మొత్తం ఇవ్వండి అన్నారు. వీళ్ళు ఇస్తామని చెప్పి ఎవరైతే విచారణ హాజరు కావాలో వాళ్ళు ఆలాక్షణం బ్యాంకుకు బయలుదేరుతున్నారని చెప్పేసి పోలీసులు తెలిసారు. దెన్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. విచారణ చూస్తున్న మూమెంట్లో రిపోర్టర్ చారీని వదిలిపెట్టారని తెలిసింది. ఇక మరికొంతమందికి సంబంధించి ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ వచ్చేసి మెయిన్ దాన్ని ఏమంటారు, సమ్ రూమ్ అండి, కరెక్ట్ గుర్తు అట్లా మంచి కొన్ని వర్డ్స్, దాన్ని సీజ్ చేస్తామని అనటం, లైక్ రిమైనింగ్ మరికొని అన్నప్పుడు లేదు మీకు సహకరిస్తాను వాళ్ళు చెప్పటం, ఇలా అక్కడ ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే సచివారింట్లో అక్కడ వెళ్ళి సర్చ్ చేశారని, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు. దీని మీద బీజేపీ వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్ అవుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాస్తున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇంత ఘోరంగా న్యూస్ ప్రజెంట్ చేసి, న్యూస్ కాదు అసత్యాన్ని ప్రచారం చేసి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, అదొక వార్తా ఛానలా, దాని యొక్క లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్కి మెన్షన్ చేస్తూ రేవంత్ రెడ్డి రాస్తున్నారు. సో సింపుల్, నేను చెప్తాను, మధ్యాహ్నం చెప్పేది అది ఇప్పుడు కూడా చెప్తుంది. అది నేను గతంలో ఎన్నో వీడియోలు ఇచ్చాను, ఆడవారి మీద, చిన్నపిల్లల మీద, పొలిటికల్, నేషనల్, లోకల్ అన్నీ ఇచ్చున్నాను. బట్ ఏ రోజు లిమిట్స్ క్రాస్ చేయాలా, ఎక్కడన్నా లిమిట్ క్రాస్ చేసినట్టు ఉన్నప్పుడు మీలో కొంతమంది నన్ను అలర్ట్ చేశారు. ఇమీడియట్గా తప్పు దిద్దుకుని నా వీడియో తీసి అవతల పడేశాను, సందర్భం రీజెండర్ కూడా ఇచ్చేశాను. సో నేనేది అదే, ఎప్పుడన్నా ఒక్కసారి చేయటం అన్నా సరే క్షమించేటట్టు ఈరోజు సొసైటీ లేదు. అటువంటిది అసలు ఏమాత్రం ఆధారం లేకుండా ఎలా ఇస్తారు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు, దేవతలు ఉంటారనేది మన యొక్క ఆర్యోక్తి. అటువంటిది మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు సజ్జన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఆన్నే అటాచ్ చేసుకుని చూడండి. మరి ఎన్టీ వాళ్ళ దగ్గర ఉంటున్న ఆధారాలు ఏంటో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి మరి ఏ రకంగా కోఆపరేట్ చేస్తున్నారేంటో రేపు ఎల్లుండిలో అన్ని కూడా బయటకు వస్తాయి. యాజ్ ఎ మీడియా పర్సన్గా, యాజ్ ఎ జర్నలిస్ట్గా అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు మెన్షన్ చేస్తూ, సజ్జనార్ ఏం చెప్పారనేది మెన్షన్ చేస్తూ, ఎప్పుడు రెండు విధంగా మీడియా విషయంలో ఈయన ఈ రకంగా ఫైర్ అవుతున్నారంటే ఎక్కడో నాకు తేడా కొడుతుంది. మరి ఎన్టీ వాళ్ళు తప్పు చేశారా లేదు అన్నప్పుడు సజ్జనారికి సంబంధించి పైనుంచి ప్రెజర్ అలా ఉందా లేదన్నప్పుడు ఆ మహిళా ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరిగింది ఏంటని మొత్తం ఈ సజ్జనార్ టీంకి చెప్పిన తర్వాత ఇక వాళ్ళు ఎన్టీవీ మీద అంత సీరియస్ అవుతున్నారా ఏంటి 2-3 రోజులు ఖచ్చితంగా క్లారిటీ రావచ్చు. బట్ ఎన్టీవీల విషయంలో మాత్రం టీడీపీ వాళ్ళు ఈరోజు మొత్తం షేమ్ అని ఎన్టీవీ అని చెప్పేసి పెడుతూనే ఉన్నారు. ఎందుకు ఏంటంటే వాళ్ళు వైసీపీకి ఫేవర్గా ఉండటం కావచ్చు, లేదన్నప్పుడు టీడీపీకి సంబంధించి వాళ్ళ వర్షన్ డిఫరెంట్ వే వార్తలు ఇవ్వటం కావచ్చు, రకరకాలు. బట్ ఏ మాటకు ఆ మాట, యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ సాడ్.
ఎందుకంటే ఒకప్పుడు జర్నలిజం అంటే జనానికి అది వెనుక ప్రభుత్వానికి మధ్య వారధి. బట్ ఈరోజు ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ని చూసి యూట్యూబ్ ఛానల్స్ నేర్చుకునేవి. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ చూసి శాటిలైట్ ఛానల్స్ చెడిపోతున్నాయి. దానివల్ల ఇదిగో ఈ రకంగా పార్టీకో ఛానల్, వాళ్ళకో ఫేవర్గా వీళ్ళకో ఫేవర్గా డబ్బులు ఇస్తే ఒకలా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా. చాలా అంటే చాలా సిగ్గేస్తుందండి. ఇందాక కూడా చెప్పే కదా, ఇక ఎక్కువ కాలం ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి బ్రతకడం అంటే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించాల్సింది నేను కూడా. ఎందుకంటే ఏది మంచి, ఏది చెడు, ఏది వార్త కాదు అన్నప్పుడు జనానికి ఏది కావాలి, జనానికి ఏది కావద్దు, మంచి గురించి కష్టపడి వీడియో ఇస్తే వ్యూస్ రావట్లేదు, ఏదో కాంట్రవర్సీలో లేదన్నప్పుడు కల్పితం ఏది ఇస్తే దానికి వ్యూస్ రావటము, సంథింగ్ ఎక్కడో తేడా కొడుతుందండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లేదన్నప్పుడు మీడియా వచ్చేసి ఆ రకంగా డైవర్ట్ అయిందా అర్థం కావట్లేదు. బట్ ఎన్టీవీ మరల తాను కడిగిన ముచ్చలా బయటపడాలని, ఏ మహిళా ఐఏఎస్ అధికారిని మీద అయితే నిందలు వేశారో ఆమె క్షమించే విధంగా వీళ్ళు నిజాన్ని ఆ ముందు ఉంచుతారని, రేవంత్ రెడ్డి సైతం సదస్సు ఇంత సీరియస్ అవుతూ ఉన్నారంటే ఏదో మొత్తానికి పెద్ద తప్పిదమే జరిగింది. దానికి సంబంధించి బాధితులు ఎవరైతే మనకి న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం. అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను, ఏముంది చట్టం. వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేయొచ్చు. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కు సహకరించండి, మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా అగౌరవపరుస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్, సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. నమస్కారం, నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా, కేవలం నేను చేసింది వార్తను చదివాను, అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని, నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్
అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ.